ఇప్పుడు అమ్మ ఏం చేసింది? తను పట్టుకుంది చెరుకు విల్లు. పట్టుకుంటే అంత నిర్గుణుడై నిరంజనుడై సాక్షిగా ఉండి ఇలా కూర్చున్న శంకరుడు మహాకామేశ్వరుడయ్యాడు. అయ్యి అమ్మవారి పక్కకొచ్చి కూర్చున్నాడు. ఇది మా అమ్మ యొక్క గొప్ప సాధితం. కాముణ్ణి కాల్చిన వాణ్ణి తన భర్తగా చేసుకుని తన కంఠంలో మంగళసూత్రం కట్టించుకుంది. ఏమి తల్లండి మా అమ్మ! ఇది త్రిపుర సుందరంటే. ఆ అమ్మ కూర్చుంది. అందుకని ఆవిడ చేతిలో చెరుకు విల్లుంటే మన కష్టం వినడానికి తండ్రిని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది ఆవిడ. మన్మధుడు లేకపోతే సృష్టి ఆగిపోతుంది. అందుకని మళ్ళీ సృష్టి చేయడం కోసం మన్మధుడిని బతికించింది. కానీ ఆవిడ మహాపతివ్రత. తన భర్త కాల్చిన వాణ్ణి తాను బతికించింది అనుకోండి శరీరంతో, ఆయన మనస్సు కష్టపడుతుందేమోనని సృష్టి చెయ్యడానికి మన్మధుడిని ఉంచింది. కానీ శరీరము లేకుండా చేసింది. చెరుకు విల్లు పట్టుకుంటుంది. అమ్మవారు చెరుకు విల్లు పట్టుకుంటే మనకు అమ్మ అవుతుంది. మన్మధుడు చెరుకు విల్లు పట్టుకుంటే మన జన్మకి కారణం అవుతాడు. మన్ని తిప్పుతాడు, మన్ని సంసారంలో పడేస్తాడు, నొక్కుతాడు. అమ్మ చెరుకు విల్లు పట్టుకుంటే మనకి అమ్మ అవుతుంది. మన మనస్సుని తన పాదముల దగ్గర పెట్టుకొని మన్ని మన తండ్రి దగ్గరికి చేరుస్తుంది. ఎంత తేడాయో చూడండి. అందుకని చెరుకు విల్లు పట్టు కూర్చుంటుంది. అది ఆ చెరుకు విల్లులో ఉన్న రహస్యం. అందుకని ఆ చెరుకు విల్లుకి నమస్కారం చేయాలి ప్రతిరోజు. ఇటువంటి జగదంబే, ఇటువంటి అమ్మే, ఆ అమ్మకి ఆ అయ్యకి ఇద్దరికి అభేదం కదా, వాళ్ళిద్దరూ ఒకటై ఉంటారు కదా. అందుకని అమ్మవారికి కూడా 3 కన్నులు. ఇప్పుడు 3 కన్నులుంటే 3 కన్నులు ఏమి అన్నారు అనుకోండి, వాటిని సంకేతించినప్పుడు ఏం చెప్తారంటే అమ్మవారికి 2 కన్నులు సూర్యచంద్రులు, పైనున్న కన్ను అగ్నిహోత్రము. సరే, అంతవరకు బాగుందండి. మీరు పై కన్ను అగ్నిహోత్రం అని ఎలా చెప్పారు? అదిగో శంకరుడు తెరిచాడు కదండి, అగ్నిహోత్రం వచ్చిందా లేదా? అమ్మవారికి అదే కన్ను, అందుకని అగ్నిహోత్రం. పైగా 3వ కన్ను ఎప్పుడు ఎర్రగా ఉంటుంది, అగ్నిహోత్రం కాబట్టి. శంకరాచార్యులు వారు కూడా అలాగే చెప్పారనుకోండి. శంకరాచార్యులు వారి గొప్పతనం ఏమిటి? శంకరాచార్యులు వారు మహాపురుషుడు, జగద్గురువు. ఆయన ఇంకొక మార్గంలో వస్తున్నారు. ఆయన అన్నారు, పాపం వీళ్ళకి తెలియదమ్మా, పిచ్చి పిల్లలు అలాగే చెప్తారు. ఇప్పుడు 3వ కన్ను అగ్నిహోత్రం ఎర్రగా ఉండడమును, ఈ 2 సూర్యచంద్రులైతే అగ్నిహోత్రం కాబట్టి ఎర్రగా ఉంది. మరి సూర్యుడు కాబట్టి దీనికి, చంద్రుడు కాబట్టి దీనికి తేడాలు ఏమైనా ఉన్నాయా 2 కళ్ళకి? మరి ఏం లేవే. 2 కళ్ళు ఒకలాగే ఉన్నాయి కదా. ఉన్నప్పుడు 3వ కన్ను అగ్నిహోత్రం కాబట్టి ఎర్రగా ఉందంటే మరి ఈ 2 సూర్యచంద్రులైతే వీటికి ఏం తేడా చెప్తావు? తెలీదమ్మా, పిచ్చి పిల్లలు అలా అన్నారు. కానీ అసలు నాకు తెలుసమ్మా రహస్యం ఏమిటో అన్నారు. ఏమిటి శంకరా నీకు తెలుసున్న రహస్యం ఏమిటి కనిపెట్టావు అంటే ఆయన అన్నారు, అమ్మా అసూయా సంసర్గ దళిక నయనం కించిదరుణం. అసలు సంగతి నీ 3వ కంటికి అసూయ వచ్చిందమ్మా అన్నారు. అదేమిటి శంకరా, నా 3వ కంటికి అసూయ రావడం ఏమిటి? అసూయ అంటే ఏమిటి? ఇంకోళ్ళని చూసి ఓరవలేకపోవడం. నా కుడి చెయ్యి నా ఎడం చేతిని చూసి ఆ ఎడం చేయి చూడు ఎంత బాగుందో, లేకపోతే ఎడం చేయి కుడి చెయ్యిని చూసి ఆ కుడి చేయి చూడు చక్క 3 ఉంగరాలు ఇట్టాడు, నాకేం పెట్టాడు అని ఎడం చేయి ఏడిచి కుడి చేయిని కొట్టడం మొదలెట్టింది అనుకోండి, ఏమైనా అర్థం ఉంటుందా? ఎడం చేయికి కుడి చేతి మీద ఎందుకు ఉంటుంది అసూయ? కుడి చేతికి ఎడం చేతి మీద, ఎడం చేతి కుడి చేతి మీద ఉండదు కదా. మరి శంకర ఎలా చెప్తున్నారు మీరు? మీరు జగద్గురువులే, మీరు అలా అనొచ్చా? మీరు ఏ అధికారంతో ఈ మాట చెప్పారు? మీరు ఏది నిరూపించండి చూద్దాం. 3వ కంటికి అసూయ వచ్చిందనుకోండి, మీకు ఎవడి మీదో కడుపు మండిపోతోంది అనుకోండి, ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? ఎవరి పాదాలు పట్టుకోవాలో అవోదిలేసి వాడి గురించి ఆలోచించడం మొదలెడతాడు. అసూయ వస్తాయి, అదో గొడవ. దానివల్ల ఏమొస్తుంది? భ్రష్టత్వం వస్తుంది అంతే. అందుకని అసూయ వచ్చిన వాడు ఏం చేస్తాడు? ఎవడు తనకన్నా బాగుండిపోతున్నాడని బాధపడుతున్నాడో వాడి గురించి ఆలోచించడంలో కోపం వచ్చేసి ముఖం ఎర్ర పడిపోతుంటుంది. అమ్మా నీ 3వ కంటికి కూడా అసూయ వచ్చింది, అందుకే నీ 3వ కన్ను ఎర్రగా సంసర్గ దళిక నయనం కించిదరుణం, కొంచెం ఎర్రగా ఉందమ్మా అన్నావు. సరే, ఏది చెప్పు, ఎందుకు వచ్చిందో 3వ కంటికి అసూయ? అంటే మా శంకరులు ఏం తక్కువ ప్రతిభ అండి. ఆయన అన్నారు, అమ్మ చెప్పనా ఎందుకు వచ్చిందో? కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం. ఇప్పుడు మొదటి చరణంలోకి రండి, మొదటి పాదంలోకి. అమ్మా నీకొక అలవాటు ఉంది. ఏమిటో అలవాటు అంటే ఇవాళ మనందరం పొందుతున్నటువంటి అదృష్టం ఏమిటో తెలుసా అండి? అదృష్టం దర్బార్ అంటారు. మంత్రపుష్పం అయిపోయిన తర్వాత జరిగేదాన్ని దర్బార్ అని పిలుస్తారు. అమ్మవారి దర్బార్లోకి వెళ్ళి కూర్చోడానికి దేవేంద్రుడికి కూడా పాస్ ఇవ్వరు. మీరు కావాలంటే స్వీపానికి ఎక్కడో బయట నించుని ఉంటాడు,
ఎవరు దగ్గరగా నిలబడగలరంటే ఒక్క వారాహి లాంటి వాళ్ళు, శ్యామల లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళే లోపల ఉంటారు. వాళ్ళలో కూడా అదృష్టం ఎవరితో తెలుసా అండి? ప్రత్యేకించి అమ్మవారి మీద పాట పాడుతున్నప్పుడు అమ్మవారికి ఉండేటటువంటి స్థితి వేరు. ఆవిడ పరమ సంతోషంగా వింటుంది. ఆవిడ వినేటప్పుడు చలిత శిరస సాధువచనే, ఆ పాట వింటుట ఇలా కదుపుతుందిట తల. అలాంటప్పుడు అమ్మవారిని, ఆ పాటని వినగలిగిన అదృష్టం కొన్ని కోట్ల మందిలో కొద్ది మందికే లభిస్తుంది. ఎవరికి అదృష్టం ఉందో వాళ్లే దర్బార్లో కూర్చోగలరు. దర్బార్లో పాట పాడుతుంటే లేచిలా నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడి జన్మాంతర పాపం వాడిని తీసుకుపోతుంది అనమాట లెక్క దర్బార్లో నుంచి. దానికి మనం ఎందుకు బాధపడ్డాం? వాడికి అదృష్టం లేదని మనం నమస్కారం పెట్టి కూర్చోవాలి. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే శంకర భగవత్పాదులు చెప్తున్నది అదే. కవీనాం సందర్భస్తబకమకరందైక రసికం. మహాకవులైనటువంటి వారు ఉంటారు, వాల్మీకి, వ్యాసుడు మొదలైనటువంటి వారు. వాళ్ళు అమ్మ మీద, జగదంబ మీద స్తోత్రం చేస్తారు. ఏవి పడితే అవి, ఏ విషయం మీద పడితే ఆ విషయం మీద కవిత్వం రాయడం హీన కవిత్వం. నువ్వు అంత మాట ఎలా అనగలిగావు అని మీరు అంటారేమో. నాకు పోతన గారు ఆదర్శం. పోతన గారు ఒక మాట అన్నారు, హరినామస్మరణ చేయు కావ్యము సువర్ణాంభోజి. అది ఏ పుస్తకంలో అయితే హరి గురించినటువంటి నామస్మరణం ఉంటుందో, నారాయణునికి అభేదం, అది సువర్ణాంభోజి. అక్కడ బంగారు కలవలతో కూడి హంసలు తిరిగేటటువంటి మానస సరస్ఫూర్తి వెలుంగొందు మానస సరోవరం. అది ఎక్కడ అమ్మవారి గురించి, అయ్యవారి గురించి చెప్పబడిందో అది మానస సరోవరం. విచిత్రార్థాన్వితం వయ్యు హరినామస్తుతి లేని కావ్యము ఎంత గొప్పగా చెప్పండి, ఎంత ప్రౌఢిమతో కూడిన కవిత్వం చెప్పండి. భగవన్నామ స్మరణ లేనటువంటి గ్రంథము అది కేవలము తద్దినాలు పెట్టేటటువంటి రేవు. అక్కడికి కాకులు వస్తాయి పిండాలు తినడానికి. భగవద్భక్తులైన వాళ్ళు వచ్చే మానస సరోవరం కాదు, అక్కడికి హంసలు రావు. అందుచేత అమ్మవారి దగ్గర కూర్చుని పాట పాడేవాళ్ళు దేని గురించి పాడతారు? భగవంతుడి గురించి పాడతారు. అంతేకాని అన్యమైనటువంటి విషయాల గురించి స్తోత్రం చేయరు. భగవంతుడి గురించే పాట జరుగుతుంది. జరిగేటప్పుడు అమ్మవారు పరమ సంతోషంగా వింటూ ఉంటుంది. అలా వినేటటువంటి సందర్భంలో ఒక గమ్మత్తు జరుగుతుంది. శంకరులు అన్నారు, అమ్మా నీ చెవులకి తమంత తాముగా ఆస్తిత్వం వచ్చిందమ్మా. నీ చెవులు ఏమి తిని ఏమి తాగి బ్రతుకుతాయో తెలుసా? నీ చెవులకి కేవలము మకరందపానము చెయ్యడము అలవాటు. మకరందం అంటే తేనె. ఏ తేనె తాగుతాయి అవి? అంటేట మామూలుగా బజార్లో అమ్మేటటువంటి తేనె తాగే అలవాటు ఉండదట అమ్మవారికి. అమ్మవారి చెవులకి ఎటువంటి తేనె? కవీనాం సందర్భం అంటే ఆ ప్రత్యేకమైన సన్నివేశంలో, ఆ ప్రత్యేకమైన పాత్రలో, ఆ ప్రత్యేకమైన ఘట్టంలో ఆ పాత్ర ఎలా మాట్లాడితే అందంగా ఉంటుందో అలా మాట్లాడి అలా వాగ్దేవతా కటాక్షములు పొంది పలికినవాడు. వాడు మాటకి పదానికి తడువుకోకుండా వేస్తాడు. అలా వెయ్యగలిగినటువంటి వాడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు. అటువంటి మాటలను అమ్మ పరమ సంతోషంగా ఆ పద్యాల్ని వింటూ ఉంటుంది. అవి ఎలా ఉంటాయిట? స్తబక పూల గుత్తుల్లో ఉంటాయిట. అందులో ఏముంటుంది? మకరందం ఉంటుంది. ఏమిటా మకరందం? అమ్మవారి గురించిన స్తోత్రమే, శివుడి గురించిన స్తోత్రమే. ఆ చెవులు ఏం తాగుతాయి? శంకరా దారి తప్పించేస్తున్నావు. ముందేమన్నావు? నీ మూడో కంటికి అసూయ వచ్చింది అన్నావు, అందుకు ఎర్రగా ఉందన్నావు. ఎలా వచ్చింది చెప్పన్నావు. అంటే ఏమంటున్నావు? అమ్మా నీ చెవులకి కవుల యొక్క గానం వినడం అలవాటైపోయి తేనె తాగుతాయమ్మా అంటున్నావు. నువ్వు మూడో కంటి ఎరుపుకి చెవులు తేనె తాగడానికి సంబంధం ఏమిటి? అమ్మా కంగారు పడకొస్తున్నాను అని రెండో పాదంలో శంకరాచార్యులు వారు అంటారు. ఎంతటి ప్రౌఢిమండి మహానుభావుడిది. అమ్మ నేను ఒక రహస్యం చెప్తాను చూడు తల్లి. ఈ మాట చెప్పడం వెనకాతల ఒక సాధికారికతతో నేను చెప్తున్నాను. కటాక్షాక్షేప, నీవు కటాక్షమును ప్రసరింపచేస్తుంటావు నీ కన్నులతోటి. అది ఎలాగట? కటాక్ష విక్షేప, ఒక సాకు పెట్టుకుంది అమ్మవారు. అసలు ఈ కన్నులు అమ్మవారివి ఆకర్ణాంత విశాల నేత్రములు. ఇది మీకు అర్థమైతే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది ఆ శ్లోకంలో రహస్యం.
అమ్మవారివి ఆకర్ణాంత విశాల నేత్రం అంటే ఇక్కడ వరకు ఉంటాయి కళ్ళు, ఈ కన్ను ఇక్కడ వరకు ఉంటుంది. ఈ కనుగుడ్లు అమ్మవి ఇలా కదులుతూ ఉంటాయి మెల్లగా. ఇలా కదులుతూ ఉండడం ఎందుకు అలా కదులుతూ ఉండడం? నేను ఇలా కూర్చొని ఇలా ఇలా అన్నాను అనుకోండి, వెర్రేడా పిచ్చాడా అంటారు. అమ్మ మాత్రం అలా కదుపుతూనే ఉంటుందిట. ఎందుకు కదుపుతుందో అట తెలుసా అండి? దృశాద్రఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ అన్నారు శంకరాచార్యులు వారు. ఆవిడ ఆ బ్రహ్మకీట జనని, ఈ బ్రహ్మాండములలో ఉన్న చీమతో సహా అన్నింటికి ఆవిడ తల్లి. తన బిడ్డల్ని అమ్మో ఎవరమ్మా అంటారు, అమ్మవారి మీదే ఒక చిన్న ఆరోపణ చేసేసారు. ఇప్పుడు ఏమన్నారో తెలుసా అండి? అమ్మా నేను రహస్యం చెప్పనా, అదో సాకు, నువ్వు ఉట్టినే అలా చెప్తున్నావు కానీ నువ్వు అమ్మ రక్షిస్తావు, నీ కళ్ళు అందుకే తిరుగుతుంటాయి, రక్షణ చేస్తావు, కానీ ఆ సాకుతో నీ కనుగుడ్లు ఒక గొప్ప పని చేస్తున్నాయమ్మా అన్నారు. ఏమిటి శంకరా అంది అమ్మవారు. అంటే నీ కనుగుడ్లు ఇక్కడ నుంచి ఇక్కడికి వెడతాయి, వెళ్ళి ఏం చేస్తాయి? ఈ చెవులు ఏం చేస్తున్నాయి? కవులు చెప్పినటువంటి కావ్యములలో ఉన్నటువంటి సారమైన మకరందములు త్రాగి మత్తెక్కిపోయి చెవుల నిండా కావ్యములకు సంబంధించిన తేనెతో నిండిపోయి ఉంది. ఇప్పుడు ఈ కనుగుడ్డి ఇక్కడికి వెళ్ళింది, ఆకర్ణాంత విశాల నేత్రం కాబట్టి వెళ్ళి ఈ చెవు నిండా ఉన్న తేనె ఇది కూడా తాగడం మొదలెట్టింది, ఇక్కడ వరకు వెడుతోంది కాబట్టి. ఇప్పుడు ఏమైంది? తను చెవు కాకపోయినా తను కన్నైనా తను మాత్రం ఈ చెవుల దగ్గరున్న తేనె ఇది తాగేస్తోంది వెళ్ళి. పాపం ఇది మాత్రం అలా సాగడం కుదరట్లేదమ్మా అన్నారు శంకరాచార్యులు. మూడో కన్ను ఎలా సాగుతుంది ఇక్కడికి? అది ఇలా పెడుతుంది, ఇలా వస్తుంది, ఇది మాత్రం ఇలా వెళ్ళి తాగేస్తోంది, ఇది ఇలా వెళ్ళి తాగేస్తోంది. అందుకునమ్మా ఈ పైనున్న కంటికి కిందనున్న కళ్ళని చూసి అసూయ పుట్టి ఎర్రబడింది అన్నారు. ఎక్కడ శంకర భగవత్పాదులంటే నిజంగా శంకరుల ప్రజ్ఞని, వారి యొక్క రచనా పాటవాన్ని అమ్మకు ప్రజ్ఞ. ఎందుకనంటే ఇందులో ఒక రహస్యం ఉందండి. శ్లోకంలో శంకరులు వేశారు అక్కడ భ్రమర కలభౌ అన్నారు. ఏమిటి భ్రమర కలభౌ అంటే? అమ్మవారి యొక్క కనుగుడ్లు ఇక్కడి నుంచి ఇక్కడికి తిరిగేటప్పుట ఇలా తిరగడంలో ఆ చూపులు ఎలా ఉంటాయంటేట, శంకరులు మాట వేస్తేనండి దాన్ని ఇంకా మీరు మార్చలేరు. భ్రమర కలభౌ మంచి వయస్సులో ఉన్న గండు తుమ్మెదల్లా ఉంటాయిట. ఏం ముసలి తుమ్మెదలు అయితే తేడా ఏమిటి? ఎందుకు కలభౌ అండం? ఎందుకు? ఏం తుమ్మెద అని వదలకూడదా? బాగా ముసలి తుమ్మెద అనుకోండి, ఎక్కువసేపు ఎగరలేదు, ఏదో చాలేదో కడుపు నిండిందని ఇంత తేనె తాగి పడుకుంటుంది. ఇది గండు తుమ్మెద కనబడ్డ పువ్వు మీద అలా తాగుతుంటుంది. అందుకు నీవు అలా తిరుగుతూనే ఉంటాయి ఆ తేనె కోసం. అందుకమ్మా నీ కళ్ళు తిరుగుతుంటాయి. అందుకని భ్రమర కలభౌ, అందుకు తిరుగుతుంటాయి అవి. కలభౌ అన్న మాట వెనకాల రహస్యం ఏంటి? అలా తిరుగుతూనే ఉంటాయి. ఇందులో రహస్యం ఏమిటి? మళ్ళీ లోపల కటాక్ష విక్షేప, ఆ సాకు పెట్టి నువ్వేం చేస్తున్నావు? లోకమంతటికీ నీ కటాక్షాన్ని ప్రసరింపచేస్తున్నావు. ఆ కనుగుడ్లు అలా తిరుగుతూ మమ్మల్ని చూస్తూనే ఉంటున్నాయి. ఇంకా మాకేం భయం? ఇంకా మాకు భయం లేదు. నువ్వు అలా మమ్మల్ని చూసుకుంటూనే ఉన్నావు, ఇంకేం బెంగ? పసిపిల్లాడికి తెలియదు ఏం చెయ్యాలో. ఆడుకుంటాడు, మెల్లిగా గోడ పట్టుకుంటాడు, లేస్తాడు, అక్కడ ప్లగ్గుకున్నటువంటి కన్నాల్లో వేలు దోపేస్తూ ఉంటాడు. అమ్మ ఏం చేస్తుంది? పరిగెత్తుకొచ్చి అయ్యో 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 అందులో వేలు పెట్టకూడదురా అని లాగేసుకుంటుంది. ఎందుకని? అమ్మ వంట చేసుకుంటూ కూర్చుందనుకోండి, వీడు వేలు పెట్టేస్తాడు. కానీ ఏం చేస్తుంటుంది? అదే వాడికి రక్ష. ప్రతివాడు ఎలా బతుకుతాడండి? మాతృత్వానికి ఉన్న గొప్పతనం అదే. ఏ పని చేస్తున్నా తన బిడ్డని అమ్మ చూసుకుంటుంది. అమ్మవారు కూడా కనుగుడ్లు ఇలా తిప్పుతూ తన బిడ్డల్ని చూసుకుంటూనే ఉంటుంది. అముంచంతౌ, అదే పనిగా తాగేస్తున్నాయి ఆ కళ్ళలాగా. ఇలా వెళ్ళడం, లోకాన్నంతటినీ చూసినట్టుగా ఇలా వెళ్ళడం రక్షణ కోసం. ఇక్కడ కాస్త తేనె తాగేయడం, మళ్ళీ ఇలా వచ్చేయడం, మళ్ళీ లోకాన్ని చూడడానికి వెళ్ళినట్టు ఇలా వెళ్ళడం, ఇక్కడ వెళ్ళడం, మళ్ళీ తేనె తాగేయడం, మళ్ళీ ఇలా వచ్చేయడం. నా పేరు కన్నే. ఎవరినన్నా అడిగితే 3 కళ్ళు అంటారు. నేనేమిటి? తెరిస్తే అగ్నిహోత్రం, వాణ్ణి కాల్చేసింది, వీణ్ణి కాల్చేసింది, 3వ కన్ను తెరవకే అంటూ ఉండడం నన్ను. మీరేమో చక్కగా లోకాన్ని రక్షించే వాళ్ళని ఇలా తిరుగుతూ ఉండడం. తిరుగుతూ రక్షిస్తున్నారని పేరు ప్రఖ్యాతి, ఇక్కడికి వెళ్ళి తేనె తాగేస్తూ ఉండడం, చెవులు కాకపోయినా కూడా. మీకు ఎంత భాగ్యం పట్టిందే అని అమ్మా అసూయా సంసర్గ, అసూయ పుట్టిందమ్మా 3వ కంటికి. ఇందులో అయితే కోటేశ్వరారు మీరు అమ్మవారి రక్షణ లభిస్తుందన్నారు కదా ఈ శ్లోకంలో, ఎలా వస్తుందండి ఈ శ్లోకంలో అని మీకు అనుమానం రావచ్చు. నేను మీకు ఒక విషయం విజ్ఞాపన చేస్తాను.
అమ్మవారి కన్నులు ఇలా తిరగడం అన్న విషయంలోనే రహస్యం అంతా ఉంది. ఎందుకో తెలుసా అండి? నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను అనుకోండి, మీరు తేలికగా దాన్ని పట్టుకోగలుగుతారు. పూర్వకాలంలో ఏమిటండి, ఇప్పటికీ ఉంది తమిళనాడులో ఆ ఊరు కడవూరు అని చెప్పి ఒకనకొకప్పుడు అమృతమథనం చేసినప్పుడు ఆ అమృతాన్ని భూమిలో ఒక కడవలో పెట్టారు అంటారు. ఆ కడవలో ఆ అమృతం ఉండేది. ఆ అమృతంలోంచి ఉద్భవించినటువంటి లింగం కనుక అమృతఘటేశ్వరుడు అని పిలుస్తారు స్వామిని. స్వామి ఎక్కడున్నా అమ్మవారు విడిచిపెట్టదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే మనం ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6 గంటలకి మల్లికార్జున సుప్రభాతం చేస్తున్నాం. మల్లికార్జున సుప్రభాతం చేయడానికి చాలా కారణాలతో మల్లికార్జున సుప్రభాతాన్ని తీసుకోవడం. శ్లోకంలో శంకరాచార్యుల వారు ఇందాక నేను చెప్పాను, భ్రమర కలభౌ అన్నారు. అమ్మవారిని భ్రమరంతో పోల్చారు. అమ్మవారి చూపుల్ని భ్రమరంతో పోలుస్తారు. శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం అంతా అమ్మవారిని శ్రేయస్కరి భ్రామరి అంటుంది. భ్రామరి 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 అని పిలుస్తుంది. ఆవిడికి చేసేటటువంటి అలంకారం కూడా ఇలా 2 రెక్కలతో ఎగురుతున్నటువంటి భ్రమరంలా చేస్తారు శ్రీశైలంలో. మీకు ఇంకా ఆశ్చర్యం చెప్పనండి, శ్రీశైలం గోడ వెనకాతల మీరు చెవి పెట్టి వింటే ఇప్పటికీ కూడా ఝంకారం వినబడుతుంది. ఆకాశవాణి కర్నూలు రేడియో స్టేషన్ వాళ్ళు ఆ ఝంకారాన్ని రికార్డ్ చేసి ఒకానొక సంవత్సరంలో బ్రాడ్కాస్ట్ చేశారు కూడా. అందరూ విన్నారు ఆ ఝంకారాన్ని. ఇప్పటికీ వినపడుతుంది ఆ ఝంకారం. అందుకే ఆ పరాశక్తి స్వరూపం అటువంటిది అమ్మవారిది. ఆ తల్లి సత్యం సత్యం పునఃసత్యం అంటుంటారు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఏ తల్లి ప్రతి శరీరంలో జగన్మాతయే అక్కడ మూర్తిగా ఉన్నది. అందుచేత భ్రామరి భ్రామరి అంటాం. అందుకే పొద్దున్న సుప్రభాతం అంతా అమ్మవారిని భ్రమరాంబగా పిలుస్తాం. ఎందుకండి ఆవిడ భ్రమరాంబగా ఉండడం? అక్కడ ఈరోసారి ఆలోచించండి. ఇలా రెక్కలు పెట్టుకుని ఆవిడ ఒక సీతాకోక చిలుక రూపంలో వచ్చి అరుణాసురుణ్ణి సంహరించింది అక్కడ. ఎందుకు ఆవిడ అసలు సీతాకోక చిలుకగా రావాలి అక్కడికి? ఇదే మీకు పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్యంలో ఉన్న రహస్యం. శ్రీశైలం ఏ రూపంతో ఉన్నాడు? మల్లికార్జునుడిగా ఉన్నాడు. మల్లికార్జునుడు అంటే మల్లికా పుష్పం, మల్లె పువ్వులా ఉంటాడు. మల్లె పువ్వు లోపల ఉన్నటువంటి మకరందాన్ని నిరంతరము తాగి పొంగిపోయేది ఎవరు? శివాస్వరూపిణి అయిన మా అమ్మే. ఆయన మల్లె పువ్వు అయితే మా అమ్మ సీతాకోక చిలికై తుమ్మెదై సారాన్ని తాగుతుంది, శివానందాన్ని తాగుతుంది. అది ఆ దాంపత్యం. అందుకని అమ్మవారి దగ్గర వచ్చి భ్రామరి అన్నారనుకోండి, వీడెవడో తెలుసో తెలీదో కానీ పొద్దున్నే నా దగ్గరికి వచ్చి, అమ్మ శంకరుడు మల్లికార్జునుడిగా వెడితే ఉండలేక నువ్వు భ్రమరంగా వెళ్ళావు అంటున్నాడు రా, వీడికి ఎంత సంతోషం రా పాపం నేనంటే, వీడికి తెలుసో తెలీదో అని గభాలను వచ్చి దర్శనమిస్తుంది. అందుకే కదా రోజు 6 గంటలకి సుప్రభాతం చెప్పి భ్రామరి 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 అని, శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అని అమ్మవారి యొక్క దర్శనమిచ్చి నీరాజన భగవత్పాదులు కూడా భ్రామరి అన్న మాట వాడారు. కలభౌ అని, భ్రమర కలభౌ అన్న మాట వాడారు. అమ్మవారి యొక్క కనుగుడ్లు ఇలా తిరుగుతూ 3వ కంటికి అసూయ పుట్టడం వెనకాతలే మన రక్షణ కూడా దాగి ఉన్నది. ఎలాగో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. అమ్మవారి రక్షణ అంటే ఎలా ఉంటుందో, ఒకానొక సమయంలో ఇప్పుడు చెప్పానే తమిళనాడు దేశంలో కడవూరు అనబడేటటువంటి క్షేత్రం ఉంది, ఇప్పటికీ ఉంది. కార్తీక మాసంలో ఆ క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానం చేసిన వాళ్ళకి పునర్జన్మ లేదు అని. ఆ కడవూరు క్షేత్రంలో అమృతఘటేశ్వరుడు అన్న పేరుతో స్వామి, అభిరామి అన్న పేరుతో అమ్మవారు. ఏమి పేర్లండి మా తల్లికి! ఎక్కడికి వెళ్ళినా మా తల్లి పేర్లంతే. అమృతఘటేశ్వరుడు, అభిరామి. ఆ దంపతుల్ని అంటే ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ఆనామంతో ఒక జంట పరవశంతో సేవించింది. సేవిస్తే వాళ్ళకొక కుమారుడు జన్మించాడు. అక్కడ ఉన్న అమృతఘటేశ్వరుణ్ణి అభిరామిని కొలిస్తే పుట్టినవాడు కాబట్టి అభిరామ భట్టు అని పేరు పెట్టారు. అమ్మవారి అనుగ్రహంతో జన్మించిన పిల్లవాడు అమ్మ దగ్గరున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఏమి అనకంతో అమ్మా అంటే చాలు పలికేస్తుంది ఆవిడ. ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. జ్ఞాన సంబంధనాయనర్ అని చెప్పి చిన్న పిల్లవాడిగా ఉండగా వాళ్ళ నాన్నగారు దేవాలయంలోకి వెళ్ళాడు తమిళనాడులో. వెళ్ళి ఉరేనే అన్నాడు. పిల్లాడు భయపడ్డాడు ఒక్కడు కూర్చోడానికి మంటపంలో.
నాన్నగారు భయం వేస్తోంది అన్నాడు. భయం ఏమిట్రా అని గోడ చూపించాడు, దేవాలయం గోడ మీద చూపిస్తే అందులో అలాగే పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. నాన్న అదిగోరా వాళ్ళిద్దరిని పార్వతీ పరమేశ్వరులు అంటారు. వాళ్ళు ఈ లోకమునకంతటికీ తల్లిదండ్రులు. నీకేమైనా భయం వేసింది అనుకో, అమ్మా అని ఆవిడ్ని చూసి అమ్మ వచ్చి నిన్ను రక్షిస్తుంది అన్నాడు. పిల్లవాడు కదండి, నమ్మాడు. మనమైతే నమ్మం, పెద్దవాళ్ళం కాబట్టి. వాడు నమ్మేశాడు. ఈయన లోపలికి వెళ్ళి స్నానం చేసి ముక్కు మూసుకుని నీటిలోకి మునిగాడు. మునగగానే పిల్లాడికి భయం వేసింది, అమ్మ మా నాన్నగారు కనపట్టలేదని. భయం వేసి, నాన్నగారు చెప్పారు కదా నీకేమైనా భయం వేస్తే పిలవమని అని అటు చూసి అమ్మా నాన్న అమ్మా నాన్న అన్నాడు. ఈయన లేచాడు. అమ్మయ్యా మా నాన్న కనపడ్డాడు అనుకున్నాడు. ఆయన మూడో మునక కోసం మళ్ళీ మునిగాడు. అమ్మో మా నాన్న మునిగిపోయాడు అనుకున్నాడు. ఇంక ఈసారి చెరువు వంక చూడడం మానేసి అటు చూసి కళ్ళమ్మ నీళ్లు ఎట్టేసుకుని ఉన్నారు, అమ్మా నాన్న నన్ను రక్షిస్తారు, విశ్వాసం భగవంతుడు, అమ్మా నాన్న అమ్మా నాన్న అని ఏడిచాడంతే. శంకరుడు గభాలన నందివాహనం ఎక్కి పార్వతీదేవిని తీసుకుని దిగిపోయాడు పిల్లాడి ముందు. దిగిపోయి ఏడుస్తున్న పిల్లాడిని తీసుకుని తొడ మీద కూర్చోపెట్టుకుని కన్నీళ్లు తుడిచి ఎడవకు నాన్న మీ నాన్నకేం అవ్వలేదన్నాడు. వాడికి వాళ్ళిద్దరినీ చూసి తెల్లబోయాడు. అద్భుతమైన స్వరూపాలు చూసి ఆ పిల్లాడు అమ్మా అమ్మా అంటున్నాడు. ఆవిడ వంక చూసి జగన్మాత వంక ఆ కళ్ళు తుడిచి శంకరుడు అన్నాడు, పిల్లాడు ఏడుస్తుంటే తల్లివి ఏం చేయాలో తెలియదా, పాలు పట్టు అన్నాడు. అంటే ఆవిడంది ఏమిటో చాలా తేలిగ్గా చెప్పేశారండోయ్, నేను అపిత కుచాంబని, నా పాలు తాగితే ఏమవుతుందో తెలుసా, మీ జ్ఞానం వచ్చేస్తుంది, శివ జ్ఞానం వచ్చేస్తుంది, ఇవ్వనా అంది. ఏదొస్తుందో నాకు అనవసరం, వాడు మనం ఉన్నాము అని నమ్మి అమ్మా నాన్న అని ఏడ్చాడు, ఇచ్చేసేయి అన్నాడు. ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం ఇచ్చేసింది. వాడు మహాజ్ఞానం అయిపోయాడు. ఈలోగా తండ్రి వచ్చేస్తున్నాడు. గబాలన పిల్లాన్ని కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి వచ్చాడు, నోటికంటుకున్న పాలు చూశాడు. పాలు ఎక్కడివిరా అన్నాడు. నాన్న నువ్వు చెప్పావు కదా, పిలిచాను, అమ్మ వచ్చి పాలు ఇచ్చింది అన్నాడు. తండ్రి నమ్మలేదు. పిల్లవాడు భుజాన వేసుకుని ఆ పిల్లవాడిని పట్టుకుని దేవాలయంలోకి వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్క మంటపం దాటుతుంటే ఆ పిల్లవాడు చేతులతో భజన చేస్తూ ఎర్రపడుతున్న చేతులతో అద్భుతమైన పత్తికాలు పాడాడు. పత్తికాలంటే తమిళనాడులో గొప్ప ప్రౌఢిమతో కూడిన కవిత్వం. పాడుతూ ఉంటే వాడి చేతులు ఎర్రబడిపోతున్నాయి, చిన్ని చిన్ని చేతులు. పార్వతీ పరమేశ్వరులు చూడలేక వాడి బుజ్జి బుజ్జి చేతులు ఎర్రబడిపోతున్నాయని బంగారు చిడతల కింద పడేశారు. వాడు ఆ చిడతలు వాయిస్తూ పత్తికాలు పాడాడు. ఆయనే జ్ఞాన సంబంధం అయినారు. శైవ సాంప్రదాయంలో మహోత్కృష్టమైన స్వరూపం. అటువంటి జ్ఞాన సంబంధర్, అటువంటి అప్పర్ ఎక్కడి నుంచి వచ్చారు? అనుగ్రహంతో వచ్చారు. ఇక్కడ వాళ్ళు కూడా కడవూరులో పుట్టినటువంటి పిల్లవాడికి అభిరామ భట్టు, మళ్ళీ వెనక్కి వచ్చాను, మీరు వచ్చేసారు కదా, కడవూరులో అభిరామ భట్టు అని పేరు పెట్టుకున్నారు. ఈ అభిరామ భట్టుకి పుట్టిన దగ్గర నుంచి అమ్మవారి మీద భక్తి. తదేక ధ్యానంతో అమ్మని స్తోత్రం చేసేవాడు. ఒకరోజు ఆలయంలో కూర్చుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అంతర్ముఖుడైపోయి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట వెతికితే దొరుకుతుందా, లోపల వెతికితే దొరుకుతుంది. ఆవిడ అంతర్ముఖుడై దర్శనం చేసుకుని పొంగిపోతూ కన్నుల నీరు కారుస్తూ ధ్యానంలో ఉన్నాడు. అదే సమయంలో తంజావూరుని పరిపాలించే శరభోజీ దర్శనానికి వచ్చాడు. రాజు లోపలికెడుతున్నారు, అందరూ లేచి నిలబడ్డారు. అమ్మవారి ధ్యానంలో ఉన్నటువంటి ఒక్క అభిరామ భట్టు లేవలేదు. రాజు లోపలికెళ్ళి సామాన్యుడు కాడని ఈయనెవరని అడిగాడు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకున్నారు అతను జ్ఞాని, అమ్మవారి భక్తుడని చెప్తే రాజు కోపం వచ్చి అపకారం చేస్తాడేమోనని. మహారాజా వాడు ఒక తాగుబోతూ మాదక ద్రవ్యాలు సేవించి అలా మత్తులో ఉంటాడు అన్నారు. రాజు నమ్మలేదు. తట్టి లేపి బాహ్య స్మృతి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇతనిలో తేజస్సు ఇలా వెలిగిపోతోంది, ఇతను ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. అనుకుని ఇవాళ ఏ తిథి అని అడిగాడు. అతను అడిగితే అభిరామ భట్ అన్నాడు, అద్భుతంగా నిండు పున్నమితో 16 కళలతో వెలిగిపోయిన మా అమ్మ ముఖం ఎలా ఉంటుందో అటువంటి పౌర్ణమి అన్నాడు. ఆ రోజు మంచి అమావాస్య. రాజన్నాడు, బాగా ఆలోచించి చెప్పావా అన్నాడు. బాగా ఆలోచించి చెప్పాను, ఇవాళ పౌర్ణమి అన్నాడు. సరే రాత్రి వస్తాను, మళ్ళీ ఈ ఊళ్ళోనే ఉండి నాకు చంద్రదర్శనం చేయిస్తావా అన్నాడు. తప్పకుండా చేయిస్తానన్నాడు. రాజు వెళ్ళిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి చెప్పారు, ఎందుకు వచ్చిన మాటలరా నీకు, ఇవాళ పౌర్ణమే,
ఇవాళ అమావాస్య, ఎక్కడి నుంచి తెస్తావు ఆకాశంలో చంద్రుణ్ణి అంటే ఆయన అన్నాడు, నేను తేవడం ఏమిటి, నేను ఏ తల్లిని నమ్ముకున్నానో ఆ తల్లే తెస్తుంది. ఇది అమ్మవారి కళ్ళు కదలడం అంటే. ఎక్కడో కడవూరులో తన భక్తుడు చేస్తున్న ప్రతిజ్ఞ పసిగట్టింది ఆవిడ. చీకటి పడిపోయింది, ఆయన ఏమీ బెంగపెట్టుకోలేదు. స్నానం చేసి దేవాలయంలో కూర్చుని అమ్మవారి మీద శ్లోకాలు రాసుకుంటున్నాడు. 16 కళలతో ఉన్న అమ్మవారి ముఖమండలాన్ని మనస్సులో దర్శనం చేసుకుంటూ 79వ శ్లోకం రాస్తున్నాడు. అది కూడా ఎటువంటిదో తెలుసా అండి, భయపడుతూ రాసింది కాదు, అంచాది అంటారు. మొదటి శ్లోకం పూర్తయిపోయినప్పుడు చివరి అక్షరం ఏది ఉంటుందో దాంతో రెండో పద్యం ప్రారంభమైపోతుంది. అలా రాసేస్తున్నాడు. 79వ శ్లోకానికి వచ్చాడు. రాజు రథం దిగి లోపలికి వచ్చాడు. వచ్చి ఏది పూర్ణమి చంద్రుణ్ణి చూపించు అన్నాడు. ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసి పుస్తకం పక్కన పెట్టి లేచి ఆలయ ప్రాకారంలోంచి బయటికి వచ్చి ఆకాశం వంక చూశాడు అభిరామ భట్టు. అమ్మ చూసింది. ఇప్పుడు నా భక్తుడికి అగ్ని పరీక్ష అని తన చెవికున్న కుండలం తీసి విసిరింది ఆకాశంలోకి. నిండు పున్నమి చంద్రుళ్ళ ధగధగాయమానంగా ప్రకాశించింది. శరభోజీ భక్తులు అందరూ అభిరామ భట్టు కాళ్ల మీద పడిపోయారు. అలా ఇది పరమ యథార్థమైన ఘటన, పురాణం కూడా కాదండి, ఇది ఈ మధ్య కాలంలో జరిగిన పరమ సత్యమైనటువంటి విషయం మీకు మనవి చేస్తున్నాను నేను. మా అమ్మ తన కనుగుడ్లు తిప్పుతూ ఈ లోకమును రక్షిస్తోందా, రక్షించట్లేదా? రక్షిస్తూనే ఉన్నది. నీకు విశ్వాసం ఉంటే, అమ్మ ఉన్నది అని నువ్వు నమ్మగలిగితే, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచచిభిః స్తరూణాం దివ్యానాం హసతి యువతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అమ్మ తన చూపులతో తన కాళ్లతో అభయముద్ర కూడా పట్టకుండా ఈ లోకాన్ని కాపాడగలిగిన జగజ్జనని మా అమ్మ. అటువంటి అమ్మ యొక్క రక్షణ శక్తిని కనుగుడ్లు తిరగడంతో అలా మనం చెప్తే గుర్తు పెట్టుకోమేమోనని మూడో కంటికి ఈ 2 కళ్ళ మీద అసూయ వచ్చిందన్న నెపం పెట్టి మన మనస్సులో బాగా కదులుతున్న అమ్మవారి కన్నులు నిలబడేటట్టు అలా మనం అమ్మ వంక చూస్తే అందులో గమ్మత్తుని తెలుసా అండి. ఇక్కడ తేనె తాగుతున్నట్టు కనుగుడ్లు ఇలా వెళ్ళినట్టు మీరు చూశారనుకోండి, దాన్ని క్రీగంటి చూపు అంటారు. ఇప్పుడు నా ఎదురుగుండా మా దొరగారు వచ్చేదో మాట్లాడుతున్నారు అనుకోండి, నేను దొరగారితో మాట్లాడుతూ ఉండగా నా పక్కన ఎవరో నిలబడి, ఏమిటంటే ఆ దొరగారితోనే అప్పుడు మాట్లాడుతుంటారు, వారితో ఏదో మాట్లాడాలని వచ్చాం, ఒక్కసారి మా వంక చూస్తే బాగుండు, ట్రైన్ వెళ్ళిపోతుంది అంటున్నారు అనుకోండి, నాకు వారి మాట చెవులో పడింది అనుకోండి, ఇక్కడ వెంటనే నేనేం చేస్తాను, ఇలా తిరగను. దొరగారితో మాట్లాడుతూ ఏమిట్రా పాపం నా గురించి ఏదో ఆర్తి పడుతున్నారు అని ఇలా ఓసారి ఇలా 2 మాటలు చూసి అప్పుడు 3వ మాటకి తిరుగుతాను. ఇలా చూడడం చూపు అనుగ్రహానికి మరింత ప్రసిద్ధి. ఇలా చూసి ఇలా కళ్ళిపితే ఇంకా భయం. ఇలా మామూలుగా చూస్తే ఏమో గుర్తెట్టుకుంటాడో గుర్తెట్టుకోవడం అనుమానం. కానీ ఇలా చూసింది మాత్రం గుర్తుండిపోతుంది. లేకపోతే ఇటు మాట్లాడుతూ ఇటు ఎందుకు చూశాడు అంటే ఇటు మాట్లాడుతున్న మనస్సు అటు వెళ్ళింది. క్రీగంటి చూపు అంటే మిమ్మల్ని రక్షించడం. అమ్మవారి కనుగుడ్డి ఇక్కడికి వెళ్ళి తేనె తాగడం అంటే అలా మీరు చూడడం. అమ్మ క్రీగంటి చూపు మీరు చూస్తే అమ్మ చూపుల్లో మీరు పడ్డం, మీకు రక్షణ దొరకడం. జగద్గురువులైన శంకరులు అమ్మ రక్షణ మనకి ఎలా అందించారో చూడండి. ఇది ఆ శ్లోకం యొక్క వైభవం. అటువంటి జగన్మాత వైభవం గురించి అంతవరకు మాత్రమే ఆవిష్కరిస్తూ రేపటి రోజున పూజలో అమ్మవారికి ఇచ్చేటటువంటి తాంబూలానికి ఒక గమ్మత్తుంది. ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటాం. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా అని పేరు. అమ్మవారు నవిలేటటువంటి తాంబూలపు వాసన దిగ్దిగంతములు వ్యాపిస్తుంది. అమ్మవారికి ఇచ్చినటువంటి తాంబూలాన్ని ఎవరు నోట్లో వేసుకుని నవ్వులుతారో వాళ్ళకి 5వ తనం, పాతివ్రత్యం, అద్భుతమైనటువంటి గంధర్వ గానం, కొన్ని వేల మంది శిష్యుల్ని తయారు చేయగలిగినటువంటి సంగీత ప్రౌఢిమ, అటువంటి నేర్పరితనం, అటువంటి శక్తి, ఈశ్వరుణ్ణి తన సంగీతంతో ఓలలాడించగలిగినంత సంగీతము కలుగుతాయి అని శాస్త్రం చెప్తోంది. అందుచేత రేపటి రోజున అమ్మవారి తాంబూలానికి యథార్థంగా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఈ ఊళ్ళని అయా మామూలు ఆర్టిఫిషియల్ ముత్యాలు వద్దండి, రేపు అమ్మవారికి సశాస్త్రీయ తాంబూలం ఇవ్వాలనుకుంటున్నాం, సముద్ర గర్భంలో సముద్రంలో దొరికిన ముత్యాలు కావాలి అని అడిగితే, అయా మా తాతల కాలం నుంచి ఒక పెట్టెలో కొద్ది ముత్యాలు ఉన్నాయి, అవి అమ్మకం చెయ్యరు,
అవి కేవలం ఇంట్లో ఉన్నాయంతే ఆ ముత్యాలు, అవి కొద్దిగా ఉన్నాయి. ఆ ముత్యాలు మీకు అమ్మవారి తాంబూలానికి నేను ఇచ్చేస్తున్నాను, తీసుకోమని ఆయన కాల్చి అందజేశారు దేవస్థానానికి. రేపటి రోజున అటువంటి ముత్యములను కాల్చినటువంటి గుండతో 2 పూజలలో అమ్మవారికి 2 తాంబూలాలు ఇస్తారు. ఈ దసరా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు శరన్నవరాత్రులలో అమ్మవారి యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? వాద్యఘోష జరిగినప్పుడు, నృత్యం జరిగినప్పుడు, పాట జరిగినప్పుడు అమ్మవారు బహుప్రసన్నరాలవుతుంది. ఒక్క మాట మేము వెళ్ళి చెప్తే మహాతల్లి ఎన్ని కార్యక్రమాలున్నా అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి కచేరీలన్నీ రద్దు చేసుకుని మా కోసం రిహార్సల్స్ వేయించి ఇక్కడ అమ్మవారి సేవ చేసుకోవడం తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు అని నడుము బిగించి సంగీతం వహించిన శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి గారికి రేపు వేదిక మీద కూర్చి ఆశీర్వచనం చేయించి అమ్మవారికి ఇచ్చినటువంటి తాంబూలాన్ని ఆవిడికి ఇచ్చి ఆవిడ ఆ తాంబూలవనం చేస్తారు. ఆవిడ ఆ తాంబూలాన్ని స్వీకరిస్తారు. 2వ తాంబూలాన్ని ఈ నవరాత్రులలో ఇక్కడ నృత్య కార్యక్రమంలో నటువాంగం చేస్తున్నది ఒక తల్లి. ఆ తల్లి శిష్యులతో చేయిస్తున్నారు. ఆ తల్లికి కూడా రేపటి రోజున తాంబూలం బహూకరింపబడుతుంది. విచిత్రం ఏమిటంటే అమ్మవారు ఎవరో ఇంకొక ఇద్దరిని దృష్టిలో పెట్టుకుంది. ఓరి పిచ్చాడా, ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళకి విజయదశమి నాడు అందాలి అని సంకల్పం చేసింది. నేను 2 ముత్యాలు మాత్రమే ఇవ్వండి సాయి గారు అని అడిగాను. ఆయన అన్నారు, అయా జపాన్లో దొరికినటువంటి 2 మేలి ముత్యాలు ఉన్నాయి, అవి కూడా పరమశ్రేష్టమైన ముత్యాలు, నేను వాటి విలువ చెప్పలేను, అవి కూడా కాల్చి మీకు ఇచ్చేస్తున్నాను, తాంబూలంలో అమ్మవారికి ఇచ్చేయండి అని ఇచ్చేసేరకుండా చేశాను. అందుకని విజయదశమి నాడు పెట్టేటటువంటి ఆ 2 తాంబూలాలు అమ్మవారి సేవలో పాల్గొన్నటువంటి సంగీత విదుషీమణులు, అటువంటి వాళ్ళకి ఇంకొక ఇద్దరికి ఇప్పుడే పేర్లు చెప్పడం అనవసరం, మహర్నవమి నాడు ప్రకటిస్తాం ఆ పేర్లు. విజయదశమి నాడు అమ్మవారి తాంబూలాలు వాళ్ళకి కటాక్షింపబడతాయి. రేపు పెద్దాడ సూర్యకుమారి గారికి, తర్వాత ఆ నట్టువాంగం చేస్తున్నాడు, ఆ పేర్లు నాకు సరిగ్గా జ్ఞాపకం ఉండవు, ఆవిడికి కృష్ణవేణి గారు, శ్రీమతి కృష్ణవేణి గారు, వాళ్ళిద్దరికీ ఇస్తారు. ఆ తాంబూలాన్ని మీరు చూసినా చాలమ్మా, నేను యథార్థం చెప్తున్నాను, 5వ తనం నిలబడుతుంది. అంత అద్భుతమైన తాంబూలం వేదిక మీద వారికి ఇస్తారు. ఇచ్చినప్పుడు మనందరం చూసి సంతోషం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైన జం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.